ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఈ మధ్య వస్తుందన్నమాట. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరంలో మీటింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన మాట్లాడిందంతా ఒకటే, అయితే ఇప్పుడు ఆయన పెట్టుకున్న రింగ్స్ అనేది చాలా ప్రత్యేకంగా అయింది. అంటే ఒకటి చూస్తే తాబేలు ఉంగరం, ఇంకొకటి నాగ ప్రతిమ ఉన్నదండి. అంటే దీన్ని పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? అంటే ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు ఏంటండి, తెలియజేయండి. రాజకీయాలలో సక్సెస్ అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, అంటే ఎవరైనా కూడా ఏ ఫీల్డ్లో అయినా కూడా ముందుకు వెళ్ళాలి, సక్సెస్ రేటింగ్గానే అందరూ అనుకుంటారు. హార్డ్ వర్క్ చేసుకుంటారు, ఖచ్చితంగా కూడా ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం ఇక్కడ ఆ ఉంగరాల టాపిక్ కానీ, లేదా తనకు అసలు ఎందుకు అది పెట్టుకోవడం అనేటువంటి విషయం గురించి ఒకసారి చూద్దాం. ఎందుకు అంటే రాజకీయాలకు సంబంధించి దానికి సంబంధించి ముందు చేద్దాం మనం టాపిక్. ఇప్పటి నుండి ఎందుకు, ఎవరు ఏమిటి అనేటువంటి విషయం మీద నుండి. కనుక తను సినీ ఇండస్ట్రీకి రాకముందు తన పేరు ఏమిటి అంటే కేవలం కళ్యాణ్ బాబు, కళ్యాణ్ అనేటువంటి కొన్నదెల కళ్యాణ్, అంతే. కొన్నదెల అనేటువంటిది వారి ఇంటి పేరు అనుకుందాము, దాంతో సంబంధం లేదు. కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే కా అక్షరము అంటే మనము మిథునం, మృగశిర నక్షత్రము మిథున రాశి కిందకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. రెండవ పాయింట్ పవన్ కళ్యాణ్, ఇది కూడా చూద్దాం. ఇక్కడ కళ్యాణ్ అనేటువంటి విషయంలో మిథునము, పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయంలో కన్యా రాశి, పా అక్షరం. ఇక మూడవ విషయం చూసుకున్నట్టయితే తన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా వారికి సంబంధించినటువంటి రాశి కానీ, నక్షత్రం కానీ, లేదా గ్రహాలు ఉండేటువంటి పరిస్థితులను బట్టి వారిది వచ్చేసి సింహ లగ్నము పడడం జరుగుతుంది. సింహ లగ్నంలో లగ్నాతు శుక్రుడు, బుధుడు, బుధ శుక్రులు, అదేవిధంగా సూర్యుడు తన సొంత ఇంటిలో ఉండడం జరిగింది. 12th భావంలో కేతు ఉండడం జరిగింది, అంటే 12వ స్థానం. 6వ స్థానంలో రాహువు ఉండడం జరిగింది. ముందుగా చెప్పుకున్నటువంటి విషయం ఏమిటి? మిథునము, కళ్యాణ్. మిథునానికి ప్రజెంట్గా చూసుకున్నట్టయితే గోచార రీత్యా 4వ స్థానంలో కేతు ఉంది. ఆల్రెడీ మిథునానికి అష్టమ శని నడిచి అయిపోయింది. గత 2020, 21, 22 ఈ పీరియడ్ మొత్తం కూడా 21, 22లో ఈ యొక్క శని యొక్క పీరియడ్ నడిచినంతసేపు కూడా తను వేరే ఉంగరాలు పెట్టుకొని ఉన్నాడు. అవి ఎవరైనా కూడా అబ్జర్వ్ చేయవచ్చును ఖచ్చితంగా కూడా. కొన్ని సందర్భాలలో పగడం కూడా ధరించాడు. కొన్ని సందర్భాలలో బ్లాక్ స్టోన్ కూడా పెట్టుకొని ఉన్నాడు. విన్నారా? ఇక అటు పిమ్మట అంటే ఇక్కడ ఒక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయమే కాకుండా ఈ కళ్యాణ్ అనేటువంటి పేరు మీద నుండి 4వ స్థానంలో ఉండేటువంటి కేతువు అర్ధాష్టమ కాలసర్ప దోషంగా చెప్పడం జరుగుతుంటుంది. కనుక వారికి ఎవరు చెప్పి ఉన్నారో వారి వద్ద ఉండేటువంటి గురువు గారి యొక్క మాట ప్రకారంగా అయితే ఆ యొక్క మిథునాన్ని అనుసరించి 4వ స్థానంలో ఉండేటువంటి కేతువుకు సంబంధించి అయినా, ఈ యొక్క నాగ ప్రతిమకు సంబంధించినటువంటి రాహుకేతువులకు సంబంధించినటువంటి ఉంగరం కానీ, లేదు మనము పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరును చూసుకున్నా కూడా కన్యా రాశి, లగ్నాతు కేతువు పడింది, సప్తమాతు రాహు ఉండడం జరిగింది. ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తులు, ఇప్పుడు ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడు, అది ఎలాంటిదైనా, లేదా జాబ్ చేస్తున్నాడు, లేదా ఒక ఇంటిలోనే ఒక భర్త అయి ఉన్నాడు అనుకుందాం. ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు సప్తమ దృష్టి, అంటే వారు సప్తమ స్థానం కింద మనం తీసుకోవాలి. ఇక్కడ వారు రాజకీయాల్లో ఉంటే సప్తమ స్థానం ఏమిటి? ప్రజలు.
లేదా వారి లీడర్లు కావచ్చు, ఎవరైనా కూడా 7వ స్థానం ఒక బిజినెస్ చేస్తున్నారు, కస్టమర్లు ఏమిటి 7వ స్థానం అంటే 7వ భావం రన్ కావాలి. అక్కడ 7వ భావం అనేటువంటిది రన్ అవ్వాలి, 9వ భావం రన్ అవ్వాలి. అప్పుడు అయితే పంచమాత అయినా అయితే మంచి బిజినెస్ కానీ మంచి ఆదరణ కానీ లభిస్తూ ఉంటుంది. ఈ 2 విషయాలలో కూడా లగ్నాది ఇక్కడ కేతువు, సప్తమత రాహువు, ఏది కన్యా రాశి, మిథున రాశి. మరి జాతక చక్రాన్ని చూసుకున్నా కూడా వారికి ప్రజెంట్గా మనకు 12వ భావంలో కేతు ఉండడం అని చెప్పి జరిగింది. దాన్ని కూడా కాలసర్ప దోషంగా తీసుకుంటారు. మరి ఇప్పుడు ప్రజెంట్గా కూడా చూసినప్పటికీ కూడా వారికి గురువులో రాహువు రన్ అవుతుంది. ఇక్కడ గురు రాహువు చండాల యోగం రన్ అవుతుంది. కనుక అసలు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తనకు అర్థం కాకుండా మంచి సందర్భాన్ని చెయ్యి జార విడుచుకునేటువంటి విషయాలు కానీ, ఇప్పుడు గురు రాహు అని, ఇప్పుడు గురు చండాలయోగం అంటేనే అది వాస్తవానికి కూడా. కనుక ఇక తాబేలు ఉంగరం కూడా ధరించారు అని చెప్పడం జరుగుతున్నది. తాబేలు ఉంగరం అంటే ఎప్పుడైనా కూడా ఒక లక్ష్మి స్థానంగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. లక్ష్మి అంటే ఒక డబ్బు ఒకటే కాదు, ఒక పదవి కావచ్చును, లేదా ఒక చక్కటి గానం కావచ్చును, నలుగురితో చక్కగా మాట్లాడేటువంటి విధానం కావచ్చును. ఇప్పుడు కొందరు రచయితలు చక్కటి పాటలు రాస్తారు, వారైతే పాడలేరు, వారికి రాసేటువంటి నైపుణ్యము సరస్వతీదేవి ఇచ్చింది. పాడేటువంటి వారు రాయలేరు. డబ్బు ఉంటుంది, డబ్బు ఓకే, డబ్బు మాత్రమే లక్ష్మి కాదు, అక్కడ చక్కటి తెలివి లక్ష్మియే, ఇలా ఉన్నవి. కనుక ఒక పదవి కూడా లక్ష్మియే అక్కడ. కనుక మనకు ఆ యొక్క తాబేలు ఉంగరం ధరించడము కావచ్చును. కనుక రాహుకేతువులకు సంబంధించినటువంటి ఇబ్బంది తనకు ఉంది. ఇప్పుడు కొందరికి 1.5, 2.5 మార్కులలో తప్పిపోతూ ఉంటారు, ఫెయిల్ అవ్వడము, లేదా పర్సంటేజ్ తక్కువ రావడము, 3 మార్కుల లోపు. ఈ విధమైనటువంటి వారికి రాహుకేతువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి, లేదా ఒకసారి జాతకంలో పరిశోధన చేసుకోవాలి. ఆ రకంగా వారికి గ్రహచారం చూసినా, గోచారం చూసినా ఆ యొక్క రాహుకేతువులకు సంబంధించినటువంటి ఇబ్బంది జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ కమింగ్ సూన్లో అద్భుతాలు సృష్టించేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే గురువు మార్పు ఉంది. ఖచ్చితంగా గురువు ఇప్పుడు ఇవన్నీ రకంగా తీసుకున్నట్టయితే మిథునానికి గురువు వచ్చేసి వీరికి ఏకాదశ స్థానంలో రావడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు రేపు కమింగ్ సూన్లో. అటు పిమ్మట కన్యను చూసుకున్నా కూడా, కన్య రాశి నుండి చూసుకున్నా కూడా వీరికి 8వ స్థానం నుండి 9వ స్థానానికి గురువు రాబోతున్నారు. గోచార రీత్యా ఇవి జరుగుతున్నవి. మరి గ్రహచారము అంటే మాత్రము ఆ గ్రహాలు ఎలాగో మారవు. కనుక గురువు రాహువు ప్రజెంట్ నడుస్తూ ఉంది, కొన్ని ఏళ్ళ దాకా నడుస్తూ ఉంటుంది. అది వారికి సుమారుగా కూడా 2026 దాకా కూడా గురు రాహువుల కలయికనే నడుస్తూ ఉంటుంది. కనుక ఏదున్నా గోచారమే. ఇప్పుడు 10 మంది పిలిచేటువంటి పేరు ఏదైతే ఉందో అదే ప్లస్ అవుతుంది. ఇప్పుడు వారికైతే తెలియదు కదా, వీరి నక్షత్రం ఇది, వీరి జననం ఇది, వీరి రాశి ఇది అని ఎవరు పిలవలేరు కదా, ఫలానా పేరు అంతే మారుమోగుతుంది. కనుక ఎటు తిరిగి చూసినా కూడా గోచార రీత్యా గురుబలం అధికంగా రాబోతూ ఉన్నది. అందుకు ఆ తాబేలుకు సంబంధించింది కావచ్చును, లేదా ఈ యొక్క నాగదేవతకు సంబంధించినటువంటి ఉంగరాలు ధరించడము, ఇవన్నీ కూడా వారికి మంచి జరిగేటువంటి సూచనలు ఉన్నవి అని అనుకుందాం. ఎందుకంటే బ్యాడ్ ఈవెంట్ జరిగేటప్పుడు బ్యాడ్ ఈవెంట్స్ జరిగేటువంటి పరిస్థితి, బ్యాడ్ పీపుల్స్ కానీ, అంటే బ్యాడ్ ఫ్రెండ్స్ కానీ, బ్యాడ్ ఈవెంట్స్ కానీ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. గుడ్ ఈవెంట్స్ జరిగేటువంటి సందర్భంలో అన్నీ మంచి తారసపడుతూ ఉంటుంది. అందులో ఇవి కూడా మంచి అని చెప్పి భావన చేసుకుంటే సరిపోతుంది. మనం ఎవరి పార్టీకి తొత్తు అనేటువంటిది కాదు. ఏదో విషయం ఆ యొక్క ఉంగరాల గురించి మాత్రం మాట్లాడడం జరిగింది అంతే. అందరూ అమ్మవారి యొక్క ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అంతే. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. మహాదేవ.